వచ్చినటువంటి కష్టాల బాధలు పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయం 27వ వచనంలో తన సువార్త సేవ గురించి అంటూ ఉన్నాడు. అంతయు పని, శ్రమ, తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి గుడ్డ తలదాచుకున్నప్పుడు చోటు లభించేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు ఆయన కృప వల్ల నన్ను పరిపూర్ణుడిని చేశాడు అని పునీత పౌలుగా ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా శక్తివంతులం అనుకుంటాం, బలవంతులం అనుకుంటాం, మనం ఏదైనా సాధించగలమని అనుకుంటాం. అయితే మనమందరం కూడా పునీత పౌలు గారి మాదిరిగానే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని మనం ఒప్పుకోగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడే బలవంతులం. ఎందుకంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడే ప్రభువు మనలో పనిచేస్తారు. మనం బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన కృప మన మీద ఉంటూ ఉంది. నేను ఏదైనా చేయగలను, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఏదైనా సాధించగలను అనే ఒక భ్రమ మనలో ఉన్నప్పుడు ఆయన కృప మనలో పనిచేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కేవలము ప్రభువు వలనే అన్నీ చేయగలను, నేను ప్రభువు యొక్క దయ వలనే ఏదైనా సాధించగలను అని ప్రభువు మీద ఎవరైతే నిండు విశ్వాసాన్ని, నిండు భక్తిని చూపుతారో వారు తప్పకుండా ఆయన యొక్క కృప వారిపై ఉంటుంది. ఆయన యొక్క కృప ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి రోజున, ఈ యొక్క మొదటి ఉదయకాల ఆరాధనలో మనమందరం గుర్తుంచుకోవలసినటువంటి ఒక గొప్ప విషయం, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, నీ జీవిత పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నా, ప్రభు కృప మనకు ఉంటే చాలు. ప్రభు కృప మనకు ఉంటే చాలు, ఇక నాకు ఏమి అవసరం లేదు అనే ఒక గొప్ప విశ్వాసము మనందరిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా విశ్వసించవలసినటువంటి ఒక విశ్వాస సత్యం, ప్రభు కృప మనకు ఉంటే చాలు. ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉంటుంది, ఆయన కృప మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నేనేం చేసినా కూడా, నేను బలహీనుడైనా కూడా ఆయన కృప నాకు చాలును అనే గొప్ప విశ్వాసము, నమ్మకము మనందరికీ ఉండాలి అని ఈరోజు మనమందరం కూడా ఆ దేవుడిని ఆరాధించుదాం, స్తుతించుదాం, గణపరచుదాం. ఈ ధ్యానాంశాన్ని మన మనసులో ఉంచుకొని ఆరాధనలో ముందుకు వెళ్దాం. లేవీకాండము 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 2 మరియు 11 నుండి 18 వరకు. మొదటి పట్టణము లేవీకాండము 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 2 మరియు 11 నుండి 18 వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రుడైనడు. మీరు దొంగతనము, మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరుకి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు. నేను ప్రభుడను. మీ పొరుగు వారిని దేశింపకుడు, వారి సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొనిన వారి కూలి చెల్లింపుడు. మూగవారిని శపింపకుడు. గుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డుపెట్టి అతడు పడునట్టు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు, నేను మీ ప్రభువును. మీరు తగవులు తీర్చు చెప్పునప్పుడు న్యాయము. ఆయన గొర్రెలను తలుపుల పక్కన, మేకల ఎడమ పక్కన నిలుపుడు. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిపక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దివింపబడిన వారు ప్రపంచ ప్రారంభం నుండి మీకే సిద్ధపరచబడిన రాజ్యం చేయబడు. ఏదైనా
నేను ఆకలి వెళ్ళినప్పుడు మీరు ఆహారం ఉపస్థితిని, దప్పికి వెళ్ళినప్పుడు దాహం తీర్చితిరి, పరదేశమై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమును వసించితిరి, రోగులై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి ఉండట చూచి వదిలిపెట్టితిని, దప్పికి ఉండట చూచి దాహం తీర్చితిని, ఎప్పుడు పరదేశిగా ఉండట చూచి ఆదరించితిని, వస్త్రహీనుడై ఉండట చూచి వస్త్రములు ఇచ్చితిని, ఇప్పుడు రోగులై ఉండట చూచి పరామర్శించితిని, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిని అని అడుగుతూ, అందుకు రాజు, ఈ నా సోదరులో అతిప్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేస్తుంది అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని వార్త చెప్పాను. అప్పుడు ఆయన తన ఎడమ పక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిచాచములకు దాని తోటలకు ఏర్పాటు చేయబడిన విత్తన అంతటిలోనికి పొందు. ఏదైనా నేను ఆకలి నుండి మీరు అన్నం పెట్టలేదు, దట్టుకొని ఉంటిని దాహం తీర్చిని, పరదేశమై ఉంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రము తెప్పియలేదు, రోగులై ఉంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అని పలిగేది. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి ఉండుట, దట్టుకొని ఉండుట, పరదేశమై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగులై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచయం చేయకపోతుంది అని ప్రశ్నించుడు. అందుకు ఆయన, ఈ గద్యంతుల్లో ఒకరికైనా మీరు చేయనప్పుడు నాకు చేయనట్లే అని నిజంగా చెప్తున్నా అని వారు చెప్పారు. వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోవద్దు, నీతిమంతులు నిత్య జీవితంలో ప్రవేశించరు అని పలికినారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు సహోదరులారా, మనం విన్న శుభవార్తను బట్టి యేసు ప్రభు ప్రతి బాధపడే వ్యక్తిలో ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి. ప్రతి రోగిలో ఆయన ఉన్నట్టుగా, ప్రతి అత్యవసరంలో ఉన్నవారి వారి జీవితంలో తాను ఉన్నట్టుగా, ఆ విధంగా అలాంటి మహా దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారితో ఆయన ఉండి ఆయన కూడా బాధపడుతున్నారు, ప్రభు కూడా బాధపడుతున్నారు. ఆ విధంగా మన కనికర, మన మంచిగా అలాంటి వారిని చూపించినప్పుడు ప్రభుకి మనం చూపించారు. కనుక మార్టిన్ గారు ఒకసారి సైనికులుగా సెలవు తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఆయన రాత్రిలో నడుచుకుంటూ చీకటిలో ఇంటికి వస్తున్నాడు. చాలా కాలం అప్పట్లో కరెంట్ లేదు. తన ఇంటికి వచ్చే తరంలో చిన్న చీకటిలో అర్ధరాత్రిలో ఒక పక్కన ఒక వ్యక్తి స్వరం ఏర్పడుతుంది. బాగా చలి వణుకుతూ బాధపడుచు అలాంటి స్వరం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఆ మార్టిన్ గారు ఆగి ఎక్కడ ఈ స్వరం ఏర్పడుతుందని వారిని చూసి కనిపెట్టి, పైన బట్టలు లేవు, చాలా వృద్ధాప్యపడిన వ్యక్తి, చలి బాగా ఉంది, వణికిపోతున్నాడు. వెంటనే తన మీద ఉన్న కోటు, నిలువెత్తు కోటు ఉంది, అంటే చలి అవ్వకుండా కోటు ధరించాడు. కానీ సగం వరకు చించేసి అతని మీద కప్పేసి అతన్ని ఒక మంచి స్థానంలో చలి లేకుండా విశ్రాంతి చేశాడు. ఆ ఒక్క పుణ్యం కార్యం అతనిని పునీతుడుగా తన జీవితం ముందుకు నడిపించింది. ఏదైతే అతను తన కోటు చించి ఆ నిరుపేద, ఆ పట్టణే అతని మీద కప్పేశాడు, అది తన కళలో అదే రోజు అదే రాత్రిలో తన కళలో యేసు ప్రభు ఒంటి మీద పరలోకములో ఆ కోటు చించి
ఆ దేవుడి మీద తప్పబడిన కోటు పరలోకములు ఈశ్వరుడు మీద కనపడుతుంది. అతని కళలో అతడు ఆశ్చర్యపడ్డాడు. ఆ కళ చూసి భయపడ్డాడు. 3 సార్లు అదే కళ వచ్చింది. అదే రాత్రిలో ప్రవాహ ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని. అప్పుడు ప్రభు స్వరం వినిపించాడు, నీవు చేసిన ఈ చిన్న కార్యం నాకు నచ్చింది. నీవు సైనిక వృత్తి వదిలిపెట్టి నా సేవకుడుగా మీరు నన్ను వెంబడించాలి అన్నప్పుడు అతను గురువై అనేక మంది నిరుపేదలు, వేల మంది నిరుపేదలకు సేవ చేసి ప్రభు యొక్క మంచితనాన్ని, కారుణ్యాన్ని చూపించారు. కొన్నిత మార్టిన్ అలాగా ఒక మంచి పని నిస్వార్థంగా ప్రేమతో చేసి ఒక మంచి కార్యం అది ప్రభువు మెచ్చుతాడు. ప్రభు గొప్ప పరలోక బహుమానం ఇస్తాడు. మన జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మారుస్తాడు, తయారు చేస్తాడు. కావున ప్రభు కార్యంలో మనందరం కూడా పాల్గొంచుకుందాం. భక్తిమంతమైన ఈ మా పర్యాపడం నీకు ఆమోదయోగ్యముగా నీ శక్తి మా జీవితంలో పవిత్రపరచునుగాక. దయామయుడైన నీ ద్వారా మాకు ఆ క్షమ లభించునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సు ఉన్నతమునకు ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు తగినత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. దేవ పావన పిత సర్వశక్తి అనంత సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీకు చోట నీకు పుట్టిన నామములను మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో ఆస్కారం మర్యాదలకు ఈ అనుగ్రహ కాలమున ఈ విశ్వాసాలకు దయచేయించున్నాము. ఈ సమయంలో మా తండ్రి భక్తి శ్రద్ధలను మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నాము. క్రీస్తునందు మా కనుక జీవనము దయచేసిన నీ కార్యములను స్మరించడం వలన మా అందరూ నీ కుమారుని రూపము నీవు పరిపూర్ణమనుచున్నావు. కావున రాష్ట్రాలతో నిబంధనలతో పరలోకములతో ఏకీకరించి మేము గర్వగీతముతో నిరంతరం వసించగలగా. పవిత్రుడు 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 ఇదిగో సర్వేశ్వరుని పిల్ల ఎందుకు పాపం ప్రేమించని వారు ఆయన ప్రవేశించిన పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందాను.
మండు సుందర